పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సీఐ గోడౌన్ ఎదుట పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగాకు రైతులు ధర్నా చేశారు. దూర ప్రాంతాల నుండి గోడౌన్కు తెచ్చిన రవాణా ఖర్చులు కూడా సరిపోకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. హైవేపై పొగాకు వేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పోలీసులు బుజ్జగించి గోడౌన్లోకి వెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. రైతులు గోడౌన్కు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కనీసం నిన్న వచ్చారు, వచ్చి ఎత్తుకుని వచ్చారు. వచ్చి ఇక్కడ కొనుగోలు 6,000 7,000 వేస్తా ఉన్నారు. సరే 6,000 7,000 అయినా కానీ ఇక్కడికి వచ్చినాక 20,000కి 2,000 రాశారు. 18,000 మొత్తం సిఆర్ రాశారు. మేమేం చేయాలి? కనీసం పాడి ఖర్చు కూడా లేదు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలండి. లేకపోతే మేము ఉరిపోసుకొని చావాల్సి అయితే ఇప్పటికే ఈ పొగాకు ఇంటికాడు ఉంటే ఏ రైతు వచ్చినా గానీ అయ్యా పొగాకు అమ్ముడు బాగాలేదు అంటే అప్పుడు వాళ్ళు ఇరుకుపోతున్నారు కొంత ఆయన. ఇప్పుడు ఈ పొగాకు ఇంటికి పోతే కొంటలేదంటే తెల్ల పిల్లగా మేము ముందు పోసుకుంటాం. దీని మీడియా వాళ్ళు మీరు దయ వచ్చి చేకూరుతాం.